మేడం మీరు కూర్చోండి మేడం, నేను చూస్తాగా. మే హూనా. హలో. హాయ్ అంకుల్. ఎవరితో నువ్వు? నాది ఆంటీ వాయిస్ లో ఉందా? అసలు ఎవరు నువ్వు? ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేసావురా? ఓ మిస్ యూనివర్స్, మరి నువ్వు చేస్తావని తెలియక. ఏయ్ ఎక్కువ మాట్లాడుకో. నేను సైలెంట్ గా ఉంటే నువ్వు ఫోన్ చేసి నన్ను కెలగటం ఎందుకే? డబ్బులు బొక్క. పెట్టే ఫోను. ఏంటయ్యా నీ అల్లరి? దానికన్నానండి. అదంతేలే, పక్కింటి అమ్మాయి ఇందు అని. ఇందునా? నీకు ముందే తెలుసా? ఇంతకు ముందే తెలుసు, కుక్క చెప్పాడు. వాడేడి? నేనే మటన్ షాప్ కి పంపించాను మీకోసం బోన్ సూప్ చేద్దామని. బోన్ సూపా? ఎందుకు? మీ కీళ్ళ నొప్పులకి తిరుగులేని మందు మేడం. నా కీళ్ళ నొప్పుల గురించి నీకెవరు చెప్పారు? నేను వచ్చినప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాను. ఇందాక ఫోన్ తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడ్డారుగా. మీరు కూర్చోండి, నేను ఇలా వెళ్ళి అలా సూప్ తోస్తాను. ఈడెవడండి బాబు? బోళ్ళు అంటాడు, సూపులు అంటాడు, మనకు తాగడమే కానీ చేయడం తెలియదు. ఈ బుక్ లో అన్ని సూపుల గురించి ఉన్నాయి. ఏంటో లక్కు, ఈడెవడ పెద్ద రంకుమూళ్ళలో తయారైంది. నాకు యజమాని కంటే ఈ డాబ్స్ ఎక్కువైపోయింది. పోన్లీ కుక్కు, ఇదంతా వాడి కోసమే ఏంటి? ఆ అమ్మగారికి ఏళ్ల నొప్పుల కోసమే కదా. కుక్కు, ఏది వాసన వస్తుంది? చెమట వాసన. ఇంకా స్నానం చేయలే. నేను అనేది పెంట వాసన కాదు, పెంట వాసన. ఏం బాబు? బాబు కాదు, చందు. చందు. సరే చందు బాబు. వంటగదిలో రాకూడదని తెలియదా నీకు? మరి నువ్వెందుకు వచ్చావు? నేను తప్ప ఇంకెవరు రాకూడదని దాని అర్థం. మరి అదెందుకు వచ్చింది? అదే, అది నా కోకుకు, అందుకే వచ్చింది. మరి నువ్వెందుకు వచ్చావు? నేను నీకు బాస్ కాబట్టి వచ్చా. బాసా? అవును రే, నిన్ను సూప్ చేయమంటే ఊపుకుంటూ ఎటెళ్ళావరా? మేడంకి చెప్పాననుకో, నీ పోస్టింగ్ హూస్టింగ్ అయిపోద్ది. నా పోస్ట్ హూస్టింగ్ సరే, తొందరలో నీకు రోస్టింగ్ టైం దగ్గర పడింది. అవును ఏంటమ్మా, ఈ చేతికుండాల్సిన దెబ్బ సడన్ గా మాయమైపోయిందేంటి? చూడురా చూడు, ఇది కట్టు కాదా, అది చేతికి లేదా? అవును బాబు. ఎందుకురా నన్ను అనుమానిస్తారు? అవును, దెబ్బ తగిలింది కుడి చేతికి కదా, మరి కట్టు ఎడం చేతికి వచ్చిందేంటి? అవును రే, నువ్వు దేవదాస్ సినిమా చూసావా? వాయిస్ అది సినిమా కాదు, అదో కళాఖండం. 15 సార్లు చూశాను. అందులో పాట ఉంటుంది, కుడి ఎడమైతే పొరపాటు భలే పాడుతున్నారా? చిన్నప్పుడు నాకు 2 ప్రైజులు ఇచ్చారు, పాడినందుకు ఒకటి ఆపినందుకు. మళ్ళీ కొట్టాడే లక్కు. తొక్కేం కాదు, కుడియడమైతే పొరపాటు లేదని గొప్ప గొప్ప వాళ్ళే అంటున్నప్పుడు మధ్యలో నీకేంట్రా గొట్టం? గొట్టమా? చాలా బాగుంది బాబు. థ్యాంక్ యూ మేడం. మేడం మేడం, ఈ నమ్మకండి, వీడి పచ్చి మోసగాడు. ఏమైందిరా? నిన్న వీడి కుడి చేతుకున్న గాయం సడన్ గా ఎడం చేతికి వచ్చింది. కావాలంటే చూసుకోండి. ఏది? ఇది కట్ట కరికట్ట. వంటగది నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఎలా మారిందబ్బా? ఎవడ్రా? ఏయ్ ఎవరాది? ఫోన్లో తిక్కగా మాట్లాడింది. ఈ అబ్బాయి లేవే, కొత్తగా వచ్చాడు, నువ్వని తెలియకలా మాట్లాడాడు. అయితే సారీ చెప్పను. సారీయా? చెప్పేవయ్యా. మీరు చెప్పమన్నాక చెప్పకుండా ఉంటానా మేడం? జరిగిన దాంట్లో నా తప్పస్సలు లేకపోయినా నీకు సారీ చెప్పడం శుద్ధ దండగా నాకు అనిపిస్తున్నా మేడం గారు చెప్పారు కాబట్టి సారీ. నిన్ను. అరే కుక్క, అమ్మాయి గారికి నేను చేసిన సూప్ పట్రా. సూపా? నువ్వు చేసావా? అయితే కుక్కలు కూడా తాగా. రే, అమ్మాయి గారు తాగరంటరా, క్యాన్సిల్. హలో, టైలర్ చికాగో ఇండియా పీకింగ్. అవతల ఎవరు పీకింగ్? ఐశ్వర్యరాయ. ఏంటి స్పెషల్ బ్లౌజ్ కుట్టి పంపించాలా? చిరంజీవి గారు జీన్స్ కుట్టమంటే కుదరదేనేసాను. నో ఐసు, మీరే స్వయంగా ఇక్కడికి వచ్చి కొలతలిస్తే మూడ్ వస్తే కుడతాను, మూడ్ రాకపోతే నేను కుట్టను. ఐఎమ్ సారీ ఐసు. అయ్యి బాబోయ్, చిరంజీవి గారు కుట్టనంటే పవన్ కళ్యాణ్ ఊరుకున్నాడంటయా? యా, నేను టీచింగ్ చేసుకున్న ఈ కలర్ఫుల్ సొక్కాని మొన్న లండన్ మ్యూజియం వాళ్ళు అడిగారు, కోహినూరు వజ్రాన్ని అడిగారు, నో అన్నారు. నేను నో అన్నాను, అంతే. నా కటింగ్ స్పెషల్. మరి ఇంత చిన్న పల్లెటూరు మా అత్తిలిలో టైలరింగ్ షాప్ ఎందుకు ఓపెన్ చేసినట్టు బాబు? ఈ అత్తిల్ని నా కటింగ్ తో అమెరికా లెవెల్లో చేసి గిన్నీస్ బుక్ ఎక్కి తొక్కాలని ఈ మధ్య షాప్ ఓపెన్ చేశాను. నా కటింగ్ జగన్ మోదీ. ఇదేనా నీ కటింగ్? రివర్స్ కటింగ్ ఎలా జరిగింది? ఇప్పుడు జరగదే. మొన్న నేను కొలతలు తీసేటప్పుడు నువ్వు ఎక్కువగా మూమెంట్ ఇచ్చావు కాబట్టి కటింగ్ రివర్స్ అయింది. టిచ్చింగ్ లో ఫ్రంట్ బ్యాక్ అయింది, అంతే. ఇంటికెళ్ళి రివర్స్ లో తొడుక్కో, బ్యాక్ ఫ్రంట్ అవుద్ది. టైలర్ చికాగో. అమ్మ జుట్టు పోలిగా ఊర్లో వాళ్ళు కుట్టగా మిగిలిపోయిన గుడ్డ ముక్కలతో సొక్కాలు గుర్తించేసుకునే సింగిల్ టీ గాడివి నీకు డబ్బులు మీనింగ్లు. సింగిల్ టీ అయినా గానీ డబ్బులు స్ట్రాంగ్ గా ఉండాలి, లేకపోతే మా ఆయన ఒప్పుకోడు. ఈ డబ్బులు మీనింగ్లు నీకు అంటున్నాయండి. ఇంతకీ నువ్వెవరు?
నంది. నంది అయితే శివుడు ముందు ఉండాలి కానీ టైలర్ చికాగో దగ్గరికి ఎందుకు వచ్చావు? ఆ శివుడు పంపిస్తేనే ఇక్కడికి వచ్చావే. అదే ఎందుకు? మా లక్ష్మమ్మ బట్టల కోసం. ఏ లక్ష్మి? ఏ లక్ష్మ? శివన్న చెల్లెలు లక్ష్మి. ఈ రోజే పుట్టినరోజు. కొత్త బట్టలు కుట్టమని నీకు ఇచ్చావా లేదా? ఇచ్చావు. ఎయ్యి. కుట్టలేదు. కుట్టలేదా? మాకు మూడ్ ఉంటేనే కుడతాం. మూడ్ బాగోలేదు కాబట్టి కుట్టలేదు. వచ్చే వారం రా. వచ్చే వారమా? పోనీ వచ్చే నెలరా. వచ్చే నెల? పోనీ వచ్చే సంవత్సరం రానంది. నువ్వైపోయారు. మా చెల్లెలు పుట్టినరోజు నాడు కొత్త బట్టలు కట్టుకోలేదని శివన్నకి తెలిసిందంటే చిర్రెత్తిపోతాడు, నిన్ను చంపేస్తాడు. నేను పెద్ద దావూద్ ఇబ్రహీంనే లెక్క చేయలేదు. మీ శివన్న ఏమైనా దాదా? మా శివన్న దాదా కాదురా, మంచోళ్ళకి ధర్మరాజు, నీలాంటి మడత కాజాగాళ్ళకి యమ ధర్మరాజురా. ఐ డోంట్ కేర్ డా. అంతే కదా? అంతే. నువ్వు అదే మాట మీద ఉండు. ఉంటా. ఇప్పుడే వచ్చేస్తాను. ఓకే. నువ్వైపోయారు. నా కటింగ్ లో నీలాంటి వాడిని ఎంత మందిని కట్ చేయలేదు. కటింగ్. శివన్న గురించి తెగ రెచ్చిపోయి మాట్లాడేస్తున్నావు. అతని చెల్లికి ఏమైనా లోటు జరిగిందనుకో, అతను ఎవరిని లెక్క చేయడు. ఇదిగో శివన్ ఇక్కడికి వచ్చాడో నీకు నీ తలకి రుణం తీరిపో. అజ్ఞాన నామయ దోషాన శేషాన్వీతాన్ హరే క్షమసత్వం క్షమసత్వం శేషశైల శిఖామణే. అయ్యా వెంకటరమణమూర్తి, నాకున్నది ఒక్కటే ఒక్క కోరిక. అది నీకు తెలుసు, నాకు తెలుసు. దయించి చల్లగా దీవించి తండ్రి. రోజు గుర్తు చేస్తున్నాను మాత్రం కోపం తెచ్చుకోమాక. అమ్మా పద్దు, ఆ ప్లేట్ తీసుకురమ్మా. త్వరగా తీసుకెళ్ళవే. అలాగే అన్నయ్య, వేడి వేడి దోశ. అబ్బా, ఒక దగ్గర కూర్చొని తినన్నయ్యా, లేకపోతే తిన్న తరగదు. ఇంకొంచెం చట్నీ వేసుకో అన్నయ్య. ఇంకోటి తెస్తాను, కాస్త మెల్లగా తిను. అట్లా చూడక నాన్న, సిగ్గేస్తుంది. నీకు సిగ్గూడా ఉందంటరా? నువ్వు తినే తిండికి, నువ్వు చదివే చదువుకి ఏమన్నా బ్యాలెన్స్ అవుతుందంటరా? తినేది ఎంత, చదివేది ఎంత? అయ్యయ్యో, పొద్దున్నే వాడి మీద పడేస్తున్నారేంటండి? తినేది మన బిడ్డగా. చదువుకునే వాడికి తిండి మీద ధ్యాస ఉండదే. వీడు తెలివైన వాడో తెలుగు తక్కువ వేదో అర్థం కావట్లేదు. ఒక్కొక్కప్పుడు బ్రహ్మాండంగా మార్కులు వస్తాయి, ఒక్కొక్కప్పుడు బండి సున్నాలు వస్తాయి. వాడిది మేలా ఎస్ఎస్సీ చదువు కాదు. చదువుతాడండి, చదువుతాడు. వాడు తలుచుకోక గాని తలుచుకుంటే రేపి పాటికి ఏ కలెక్టర్ అయిపోతాడు. ఆడి మొఖానికి బిల్లు కలెక్టర్ కూడా కాడు. ఈ దోసేసుకోన్నయ్యా. అవేసుకుని బాగా తిరిగిపెట్టన్నయ్యా. తల్లి కూతురు ఇద్దరు కలిసి పందెపు కొట్టుని మేపినట్టు మేపుతున్నారు. రేయ్, నీ వదులు దొడ్డో గేదెని మేపుకుంటే రోజుకు 4 లీటర్లు పాలు ఇచ్చేదిరా. చిచ్చి, చదువు సంజలు లేవు. ముప్పొద్దుల మెక్కటం, అది అరిగేదాకా సినిమాలు, షికార్లు, అడ్డమైన గొడవలు, రాత్రి 1 గంట దాకా క్యారం బోర్డులు. తిడతారా? తిడతారు. అమ్మా నాన్న తిట్టకపోతే ఎవరు తిడతారు? నువ్వు ఎందుకు పనికి రావు అనొచ్చు. నీకంటే గేదెలే బెటర్ అని కూడా అనొచ్చు. మరి అలాంటప్పుడు గేదెలే కనొచ్చు కదా. మనల్ని ఎందుకు అన్నారు? వాటికి తెలివి రాదు కాబట్టి. అది కాదురా ప్రాబ్లము. గేదెలు రేషన్ షాప్కి వెళ్ళవు, కరెంట్ బిల్లు కట్టవు, వాటికి పెళ్లిళ్ళు చేస్తే కట్నాలు రావు. అందుకే మనల్ని అన్నారు. అర్థమైందా? అది కాదురా బాబు, మా ఇంట్లో మరీ దారుణంగా చూస్తున్నారు. చాలా బాధగా ఉంది. అరే టైం ఎంతైందిరా? 1 గంట. చెప్పు. అర్ధరాత్రి దాకా తందనాలు ఆడితే తిట్టారా? మాటంటే అంత పౌరుషం ఉన్నదో 7 గంటలకు ఇంటికి వెళ్ళిపోవచ్చుగా. ఇలా ఫ్రెండ్స్ తో కలిసి తిరగాలంటే సిగ్గు లజ్జ ఉండకూడదురా. ఇంట్లో విషయాలు చెప్పి 3 సార్లు కొడితే చంపేస్తాను. రే భోంచేసావా? చెప్పా? చేయలేదు. 10 డ్రాప్ చేస్తాను. మీరు ఆడుకుంటారా? అమ్మో, అయ్యో, అయ్య బాబు, చౌపూట కాదత్త, నీ కూతురు మాటల పోటు నాన్ స్టాప్ గా మాట్లాడి చెవులు హోరెత్తించేస్తుంది. చెవులు దూరం ఎట్లా ఎరబడ్డాయో. దాని గొంతు తెప్పించి నీ గొంతు మీద తెచ్చుకున్నావు అన్నమాట. ఏం చేస్తావు? అనుభవించు. అనుభవిస్తానులే, నా కర్మ. నా బల్పం కొట్టేస్తారో దొంగ బడవా. నీతో ఖర్చు. నీ బలపం ఏంటి, నేను కొట్టేయటం ఏంటి? అసలు నువ్వు నా పెళ్ళానివేనా? చిచి, మిమ్మల్ని కాదండి. నేను 1వ తరగతి చదివేటప్పుడు ఆ. ఒక నా బల్పం కాచేశాడు. అప్పుడు నాకు గొంతు లేదు కదా. అప్పుడు అనాలనుకున్నమాట, ఇప్పుడు బయటకు వచ్చేసింది. అంటే ప్రెజెంట్ వాగుడే కాకుండా ఫ్లాష్ బ్యాక్ లో గుర్తొచ్చిన వాగుడు కూడా నా మీదనే ప్రయోగిస్తున్నావు అన్నమాట. అమ్మ, అత్త, లాలి, కక్కుతురా, కక్కుతూ. ఓహో, ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్కి వెళ్ళిపోయావు అన్నమాట. ఓసై లిల్లీ, ఉప్పులకు పాడుకుందావా? ఉప్పులకు పాడుకోవడం ఏంటి? మీ ఫ్యామిలీలో ఇంత చిత్ర విచిత్రమైన ధోరణులు ఉన్నాయా? గోపి, నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను. గోపియా?
గోపి వాడెవడే? నేను టీనేజ్ లో ఉండగా మా పక్కింట్లో ఉండేవాడు. చాలా అందగాడు. అతన్ని ప్రేమించాను, ఆరాధించాను. అతనితో అప్పట్లో అనాలనుకున్న మాటలు అనలేకపోయాను. సర్లే, టాపిక్ మార్చు. పెళ్లి చేసుకుంటే ఈ బడుద్దానే పెళ్లి చేస్తా. ఈ డైలాగ్స్ ఎవరి గురించి? మీ గురించేనండి. ఆహా, అందరూ నీకు సుందరాంగుల్లాగానే కనపడతారు, నేను ఒక్కడే బడుద్దాయిలా కనపడతానన్నమాట. అంత ముద్దొస్తానా? ఇంకేమేమి అనుకున్నానో చెప్పనా? వద్దు తల్లి, ఇప్పటికే నా చెవులు రెడ్డెక్కిపోయినాయి. నీ వాక్ ప్రవాహానికి ఆనకట్టగట్టు. ఎలా ఆపమంటారు? చిన్నప్పటి నుంచి మాట్లాడాలనుకున్న మాటలన్నీ వరదలా వచ్చేస్తున్నాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.